హారిక, మార్క్స్ వచ్చాయా? మార్క్స్ వచ్చాయా? నిజం చెప్పు. రాలేదమ్మా. నిజం చెప్పు. నిజంగానే రాలేదు. నేను చూసాను నీ మార్క్స్ వచ్చినట్టు. వచ్చాయమ్మా. వచ్చాయి కదా, మరి నాతో చెప్పాలి కదా. చెప్పాలా లేదా? చెప్పాలి. అసలు ఏం చదువుతున్నావు నువ్వు స్కూల్లో? చదువేలే. ఏ చదువు? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్. ఇంటి వెటకారమా? కాదు, జోక్. అసలు ఏం చదువుతున్నావు? నీ క్రమశిక్షణస్ ఉన్నాయే, నీ మార్కులు ఉన్నాయే. అసలు ఏం చేస్తున్నావు చెప్పు. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, 3 ఉన్నారు. బాబోయ్, ఎవరో వాళ్ళు. వస్తారు, చూడు. చూపించు. హాయ్ ఫ్రెండ్స్, నేను సన్నీకి బెస్ట్ ఫ్రెండ్. సన్నీ ఇన్స్టాగ్రామ్ని చూస్తూ రీల్స్ చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తాడు. దానికి కారణం ఎవరో తెలుసా? అది నేనే. సన్నీ పొగరుగా ఉండడం కారణం కూడా నేనే. ఇంకొకరు ఎవరు? వస్తున్నాడు, వరుణ్ గడు. హలో ఫ్రెండ్స్, మీరు ఎవరో నన్ను గుర్తుపట్టారా? నేనే, ఫేస్బుక్ని. సన్నీకి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే సన్నీతో నేను చాలామంది ఫ్రెండ్స్తో చాట్ చేపిస్తాను. అందుకే నాకు సన్నీ అంటే చాలా ఇష్టం. బాయ్. ఇంకొకరు ఎవరు? దిలీప్ వస్తున్నాడు, చూడు. ఇన్స్టాగ్రామ్. హాయ్ ఫ్రెండ్స్, నన్ను గుర్తుపట్టారా? నేను సన్నీకి ఎంతో ఇష్టమైన పబ్జీని. నేను సన్నీకి పర్సనల్ ట్రైనర్ని. సన్నీకి ఎన్నో ఫైట్లు కూడా నేర్పిస్తూ ఉంటాను. వీళ్ళేనా నీ ఫ్రెండ్స్? అవునమ్మా. ఇదే నువ్వు నేర్చుకున్నది? చదువు నీది. అది చదువు ఒకటేనా? ఫస్ట్ చదువా అదా? రెండు కాదు, ఒకటి చెప్పు. చదువు కదా. ఈసారి నువ్వు చదివినట్టు కనిపించలేదు అనుకో, ఆ ఫోన్ నీ చేతిలో ఉందనుకో, మామూలుగా ఉండదు. అర్థమైందా? చదువుకో. ప్రీతి, ప్రీతి, ప్రీతి ఉన్నావా? ప్రీతి, ఏం చేస్తున్నావు? చెప్పమ్మా, ఏంటి? ఈరోజు సండే కదా, చర్చికి వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా? వెళ్తాలే. ముందు ఇలా బయటికి రా. ఏంది మా, ఏంది అట్లా పిలుస్తున్నావు? ఏంటి అసలు అలా కూర్చున్నావు? చర్చికి వెళ్ళే ఉద్దేశం లేదా? వెళ్తాలేమా, 10కే కదా, ఇంకా చాలా టైం ఉంది. ఇంకా చాలా టైం ఉందా? ఇంకా చెప్పేంది, ఎందుకు పిలిచినావు నువ్వు నన్ను? చర్చికి వెళ్ళు త్వరగా, టైం అవుతుంది కదా. నేను పోను. ఏంటి పోను? నేను పోనమ్మా. పోను కాదు, త్వరగా వెళ్ళు. నేను పోనుమా. ఏం చెప్పరు అక్కడ? ఏం చెప్పరేంటి? పాస్టర్ గారు అన్నీ చెప్తారు, వెళ్ళు. నేను పోనుమా. వెళ్తున్నావా లేదా లాస్ట్గా అడుగుతున్నాను. తినకు బుర్ర. వెళ్తలే. బైబిల్ ఏది? ఫోన్ ఉందిగా. ఫోన్ కాదు, బైబిల్ ఏది? నువ్వు పాతకాలం మనిషిలా మాట్లాడుకు. ఫోన్ ఉందిగా. టెక్నాలజీ మారింది ఇప్పుడు, ఫోన్లోనే అన్నీ. టెక్నాలజీ దేవుడి దగ్గర కాదు, అర్థమవుతుందా? నీ బాధ ఏంటి ఇప్పుడు? బైబిల్ తీసుకువెళ్ళు. సరితే ఆగు, తీసుకొస్తాను. ఊరికే సతాయిస్తూ ఉంటుంది మా మమ్మీ. చెప్పినానా? ఎవ్వరారు. ఎల్లు చర్చికి ఎల్లు 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 అంటది మా మమ్మీ. ఇప్పుడుకొచ్చి ఎవ్వరు రాలేదు, నేనే ఫస్ట్ వచ్చిన. అస్సలు అర్థం కాదు మమ్మీకి. ఏంటి ప్రీతక్క ఇలా అయిపోయావు? అసలు ఆ చర్చ్లో ఉండాల్సిన విధానం ఇదేనా? నీ బాధ ఏంది? ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? చర్చ్ అక్క ఇది. నువ్వు దేనికి వచ్చినావు? కూర్చో అక్క, కూర్చుందా. నువ్వు పోయి కూర్చో. అక్క రా అక్క, కూర్చుందా. నేను కూర్చో, నువ్వు పోయి కూర్చో. ఏంటక్క నీ బిహేవియర్ ఎలా ఉంది? నేను అట్లనే మాట్లాడతా, నువ్వు పోయి కూర్చో. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? పాస్టర్ గారు మనందరం మంచిగా ఉండాలని చెప్తారు కదా.
ఇదిగో నాకు మెంటల్ తెప్పికండి, మీరు కూర్చోండి పోండి. అలా చేయకక్క, మంచిది కాదు. అరే నేను అట్లే చేస్తా, మీరు పోయి కూర్చోండి. సర్లే కూర్చుంటున్నాలే అక్క. ఏడేంటి ఎక్స్ట్రాల్ చేస్తుండు. అక్కడ కొంచెం ప్లేస్ ఉంది కదా అక్క, అక్కడ కూర్చో. మీరు పోయి కూర్చోండి. అక్కడ ప్లేస్ ఉంది కదా మీరు కూర్చోండి. అక్కడ ప్లేస్ ఉంది కదా అలా మీరు కూర్చోండి పోయి. సుధమ్మ వాళ్ళ కూతురువే కదా నువ్వు? కాదు, మా మమ్మీయే సుధా. అదే సుధమ్మ వాళ్ళ కూతురువే కదా మమ్మీ? అదే అంటున్నా, మా మమ్మీయే సుధా. అదే సుధమ్మ వాళ్ళ కూతురువే కదా నువ్వు? మీ ప్రాబ్లం ఏంది? మీరు కూర్చోండి పోయి. హలో పాస్టర్ గారండి? అవునా, సరే. ఈరోజు పాస్టర్ గారు రావడానికి కొంచెం లేట్ అవుద్దంట, బస్ లేట్ అయింది. నేను మీకు కొంచెం వాక్యం అందిస్తా, అలా చెప్తా, మీరు వినండి. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏంటంటే తన భర్త కోసం ఒకరిని చంపేసింది. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, ఈ సమాజంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు నా గురించే కదా మాట్లాడుతున్నారు. లేదక్క, నాకు తెలుసు. మీరు రాగానే ప్రైజ్ లో చెప్పలేదు, మీరు నన్నే ఫోకస్ చేసిండ్రు. బైబిల్లో నాకు తెలుసు మీరు నా గురించే మాట్లాడారు. మీరు నన్నే చూస్తూ మాట్లాడారు, లేకపోతే ఇది ఎందుకు మాట్లాడతారు చెప్పండి. అరే అండి, బైబిల్లో ఉందండి. లేదు, మీరు నన్నే చూస్తూ నా గురించే మాట్లాడిండ్రు. అరే బైబిల్లో మీకు చెప్పినా ఇక్కడ ఏం చెప్పరు అన్న ఇల్లు 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 అంటది. పోండి, నేను రాను మళ్ళీ. ఈ అమ్మాయిలా ఎవరో తయారవకండి. పంపించండి. అయ్యో మైక్ అయ్యో. యశ్వంత్ గారు ఇప్పుడు ప్రార్థన చేస్తారు. అయ్యో యశ్వంత్ గారు ప్రార్థన చేస్తారు కేక్ గురించి. అయ్యా అయ్యా, ఈ కేక్ని దీవించండి. ఈ కేక్ని అగ్గిపెట్టితో కొవ్వొత్తిని వెలిగించినప్పుడు కుర్రవాడికి ఏ అపాయం రాకుండా చూడండి. అయ్యా అయ్యా అయ్యా, కేక్ రేపటి వరకు ఉంటే చీమలు పట్టకుండా చూడండి. అయ్యా అయ్యా అయ్యా, కేక్ పంచిపెట్టేటప్పుడు కేక్ పంచిపెట్టేటప్పుడు ఇంకా ఇంకా అభివృద్ధి చెందేలా చూడండి. ఈ చిన్న ప్రార్థన యేసు పరిషత్తును అడుగుతున్నాను తండ్రి, ఆమె. ఎవరో ఆమెను అంటలేదేంటి? ఏందయ్యా, పిల్లవాడు పుట్టినరోజు జరుపుకుందామని వస్తే ఇలా చేసావేంది? 8 గంటలు మొదలెట్టావు, 11 గంటలు ముగించావు. ఆ పిల్లవాడు ఆకలేసి ఆ కేక్ మీద పడుకుని పోయాడు. ఏమో అయ్యా, నాకు ప్రార్థనలో ఎలా వెళ్ళాలో తెలిసింది కానీ ఎలా తిరిగి రావాలో తెలియలేదయ్యా. నేను అప్పటికే పిలుస్తున్నానయ్యా, నువ్వే పలుకుతా లేదు. మాస్టర్ గారు, మీరా నన్ను చేయి తట్టింది. నేను ఇంకా దేవుడు శక్తివంతమైన చెయ్యి నన్ను తాకిందేమో అని అనుకున్నానయ్యా. సరే అయ్యా, వెళ్ళి కూర్చో. రేపు యూత్ మీటింగ్ ఉంది, నువ్వు రావాలి. సరే మాస్టర్ గారు. అయ్యా ఓ అయ్యా, ఎంకు తీసావా తీయలేదా చెప్పయ్యా. అయ్యా అయ్యా, నువ్వు రావాలయ్యా, నువ్వు రావాల్సిందే అయ్యా. అయ్యా, రోజు వచ్చావు, జాబ్ ఇచ్చావు, వెళ్ళిపోయావు, అంతే అయ్యా. నువ్వు రావాలయ్యా. ఒక్క సంబంధం కూడా రాలేదయ్యా. 50 సంబంధాలు కనీసం ఒక్క సంబంధం కూడా రాలేదయ్యా. అయ్యా, నువ్వు రావాలయ్యా. నాలో ఒక్క ఎముకను తీసావా చెప్పయ్యా. ఎముకను తీసి అడ్రస్ చెప్పయ్యా, కనీసం తెచ్చుకుంటానయ్యా. అయ్యా చెప్పయ్యా, మీకు వందాలయ్యా.
అయ్యా అయ్యా రేపటి కల్లా నా ఎముక ఎక్కడుందో చెప్పాలయ్యా మీరు. అయ్యా నాకు నీ మీద డౌట్గానే ఉందయ్యా. యేసు నామములో నా ఎముక రేపటి కల్లా పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘ పెద్ద మహి గారు ఏంటి గట్టి గట్టిగా ప్రార్థన చేస్తున్నారు, ఏమైంది అయ్యా? అయ్యా మీకు తెలియదేటయ్యా, నా సమస్య మీకు తెలుసు కదయ్యా. 50 సంబంధాలు ఒక సంబంధం కూడా అవ్వలేదు కదయ్యా. దానికోసం దేవుడు ప్రార్థన చేస్తున్నానయ్యా. అవుతుంది అయ్యా, పెళ్ళి అవుతుంది. ఎప్పుడు కాకపోతే ఎప్పుడు అవుతుంది? అయ్యా మీరు కూడా ప్రార్థన చేయండి అయ్యా. చేద్దామయ్యా, సంఘంలో అందరికీ చెప్తాను. ప్రార్థన చేయి, నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నీకు వివాహం అవుతుంది అయ్యా. రేపు యూత్ మీటింగ్ ఉంది, నువ్వు రావాలయ్యా. వస్తానయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యవనస్తులు మీరు ఎవరో హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా. మరి నిన్నటి దినాన్న సంఘంలో మీటింగ్ జరిగింది, నేను రాలేకపోయాను. సంఘ పెద్ద గారు చాలా విషయాలు నాకు తెలియజేశారు. ఈ సమాజంలో ఉన్న యవన బిడ్డలు ఎలా ఉన్నారంటే, ప్రార్థన చేయమంటే వెటకారంగా ప్రార్థన చేసేవారు ఎక్కువయ్యారు, లేదంటే మాట వినని వారు ఎక్కువయ్యారు. ఒక సహోదరుడు ఎవరో చేశారంట, వివాహం కోసం ప్రార్థన చేశారు, చాలా చక్కటి ప్రార్థన. మళ్ళీ సంఘ పెద్దే చేసింది. ఇంకో సహోదరుడు ఎవరో ప్రార్థన చేశాడంట, కేక్ చేమలట్టకూడదు, పంచే వాళ్ళందరికీ సమానమైన ముక్కలు పంచాలి, కేక్ ఇంకా అభివృద్ధి పొందాలి, ఇటువంటి ప్రార్థనలు చేశారు. యూత్ ఇలా చెడిపోవడానికి కారణం ఏంటంటే, మీరు బాగా వినాలి, యవనస్తులైన వారు బాగా వినాలి. ఇలా పాడైపోవడానికి కారణం ఏంటంటే, ఇలా వెటకారంగా ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే, మీరు తరచూ వినియోగిస్తున్న చారావాహిని. చారావాహిని అంటే మీకు తెలుసా? సెల్ ఫోన్. తరచూ మీరు వినియోగించే సెల్ ఫోనే మీ ప్రవర్తన ఇలా మారిపోవడానికి మీకు అది సహాయపడింది. యవనస్తులైన వారు సెల్ ఫోన్లో మంచిని తీసుకోలేదు కానీ చెడును బాగా తీసుకున్నారు. ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్కుల్లో, యూట్యూబ్లో వచ్చిన రీల్స్, మీమ్స్. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, ఈ మీమ్స్ను బట్టి ప్రార్థన చేసేవారు ఎక్కువయ్యారు కానీ దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రార్థించేవారు లేరు. యవనస్తులైన మీరు చెప్పండి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? ఫోన్తో ఆరాధించాలి. మీరు ఈ సమాధానం చెప్తారని నాకు తెలుసు. ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఇలాగే కదా ఆరాధించాలి. yes of course. మీరైతే బైబిల్ ఎవరో చదవలేదు. బైబిల్లో దేవుడు ఏమని చెప్పాడంటే, ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ, చెప్పాలండి యవనస్తులు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ ఫోన్లతోనూ, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, సంఘములో తోటి సహోదరుల్ని గౌరవించాలి, ప్రేమ ఐక్యత కలిగి సంఘములో ఉండాలి. చిన్నవారు చెప్పినా పెద్దవారు చెప్పినా సంఘములో వినాలి. ఇప్పుడున్న మీ యవన కాలము దేవునికి చాలా ప్రాముఖ్యమైనదండి. దీన్ని శ్రేష్టముగా మీరు దేవునికి అప్పగించినట్లయితే మీ భవిష్యత్తుని దేవుడు చాలా ఉన్నతమైన స్థాయిలో నిలవబెడతాడు. మీ యవన ప్రాయం అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. అటువలనే ఆ యవన ప్రాయము అపవాదికి కూడా ప్రాముఖ్యమైనది. అతడు కూడా పాడు చేయాలని ఆశిస్తాడు. కానీ మీరు ఎవరి వల్ల పడకూడదు, మాట్లాడాలి. మీరు సాతాను వల్ల పడకూడదు. సాతాను వల ఏంటో నేను చెప్పనా? సాతాను వల ఏంటో నేను చెప్పనా? మీరు తరచూ మీ ఫోన్లో ఉపయోగించుకుంటున్నారు కదా నెట్, దానిలోనే ఉంది. నెట్ అంటే ఏంటి? వల. ఆ ఇంటర్నెట్ అపవాది వల్ల మీరు పడకుండా ఉంటే దేవుణ్ణి మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతారు. మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు. దేవుని రాజ్య స్థాపనకై మీరు సహకారులుగా ఉంటారు. ఈ మాటలు మీ వినికిల్లో జ్ఞాపకం ఉంచుకుని మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటూ ప్రభువుని ఇక నుంచి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధిస్తారా? మీ ప్రవర్తన మార్చుకుంటారా? ప్రభు నామానికి మహిమకరంగా జీవిస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అయ్యో నన్ను క్షమించండి దేవుడా.
అలా చేయకూడదయ్యా. మీకు వందనాలు, మీకు కన్నీటితో ప్రార్థన చేస్తామయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము ఇప్పుడు ఏం తప్పులు చేసి ఉంటే దాన్ని అన్నిటికీ క్షమించండి అయ్యా. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి.